అండి నేను మీ దీపిక యాపిల్. టుడే వ్లాగ్ ఏంటంటే నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ప్లీజ్ దయచేసి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఎవరైనా హెల్ప్ చేయాలనుకునేవారైతే ఈ వీడియో చూస్తే అయితే ఒకవేళ వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. సో దానికోసం అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. నేను అక్కడికి వెళ్ళిన ప్లేస్లో అనుకోకుండా అయితే పొంగులేటి సీనన్న వాళ్ళ తమ్ముడు అయితే దయాకర్ రెడ్డి సార్ వచ్చారు. సార్తో కూడా నేను మాట్లాడాను అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి హెల్ప్ చేయాలనేసి సార్తో నేను మాట్లాడాను. సార్ అయితే తప్పకుండా హెల్ప్ చేస్తానని చెప్పారనమాట. ఇంకా సార్ చెప్పగానే కూడా నాకు కొంచెం ధైర్యం అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే నేను ఆ ప్లేస్కి వెళ్తున్నాను చూడండి. ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను చూడండి. ఈ ప్లేస్ అయితే చాలా కష్టంగా ఉంది, దిగడానికి కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంది. కానీ నేనైతే వాళ్ళతో మాట్లాడడం కోసం అయితే ట్రై చేస్తున్నాను. కష్టంలో మీరు కూడా చూడండి ఎంత కష్టం ఉందో దిగడం అయితే. ఇదంతా వే అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. కానీ వెళ్దాం రండి. ఇంకా నేను వెళ్ళగానే అయితే అక్కడ ఆంటీ ఉన్నారనమాట. ఇంకా ఆంటీ అయితే ఇంకా మొత్తం చూపిస్తాను రండి ఎలా ఉందనేసి నన్ను అయితే లోపలికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడైతే మనము ఈ ఆంటీ వాళ్ళ ఇల్లు ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మీరు కూడా రండి. ఏం మిగలేదు, చూస్తున్నారు కదా ఎంత అంటే అంత దారుణమైన స్థితిలో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ అయితే రావడం మనం చెప్పడం కూడా చాలా బాధాకరమే. ఏమీ లేదు అసలు, గోడలు అనేది లేదు. చూడండి, చూస్తున్నారు కదా మొత్తం అట్లా కవర్స్ పెట్టుకొని ఉన్నారు. పాపం ఏమైతే మిగలేదు. ఇక్కడికైతే ఎవరు రాలేదు, వాళ్ళకి ఏ హెల్ప్ అనేది కూడా ఒక్కరు కూడా చేయలేదు అనమాట. ఇక్కడ ఇన్ని ఇళ్ళు ఉన్నాయి కదా, ఈ ఆంటీ వాళ్ళది మాత్రమే మొత్తం కొట్టుకొని పోయిందనమాట. సో ఎవరైనా కానీ వీళ్ళకి హెల్ప్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వీళ్ళ అడ్రస్ నేను చెప్తాను. ఫుడ్ అయినా లేకపోతే ఇంకా ఏదైనా మీకు తోచిందైతే మీరు చేయొచ్చు. వీళ్ళ అడ్రస్ వచ్చేసి కాలవడ్డు జలగం నగర్ అండి. వెళ్తుంటే ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది కింద, చూస్తున్నారు కదా. మీరు ఎవరైనా కానీ వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు. చాలా అంటే చాలా పాపం అసలు ఇంకా చెప్పలేనమాట. అసలు ఏమీ లేదు, జస్ట్ ఎంత దారుణంగా ఉందని చూస్తున్నారు కదా. మీరైతే మీ వంతు మీరు ఎవరైనా సాయం చేయాలంటే ఖచ్చితంగా అయితే వాళ్ళకి సాయం చేయండి. ఇంకా చెప్పాలంటే చాలా దారుణం. కాలేజీ బుక్స్తో సహా మొత్తం కూలిపోయాయి అనమాట. చూస్తున్నారు కదా, ఏమీ మిగలేదు. పాపం బుక్స్ అంటే మనకు అవి చాలా ఇంపార్టెంట్ కదండి. ఆ బుక్స్ కూడా మొత్తం కూలిపోయారు, ఏం లేదు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. అసలు వీళ్ళకి వాష్రూమ్ అనేది కూడా మొత్తం అంతా అలాగే అయిపోయింది, మొత్తం కూలిపోయింది. దయచేసి ప్లీజ్ ఎవరైనా వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేయండి. ఇంకా బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం ఇదంతా చెరువులాగే ఉంది. ఇలా సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. దయచేసి ఎవరైనా ప్లీజ్ వీళ్ళకైతే హెల్ప్ చేయండి. మన అంకుల్ వాళ్ళు వచ్చారు. ఎక్కడం అయితే ఫుల్ కష్టంగా ఉందన్నమాట. ఎంత అంటే అసలు చెప్పలేము. నేను ఎక్కుతున్నాను ఆ బాధ అస్సలు బాగాలేదు. నాకు చెప్పు కూడా స్లిప్ అవుతుంది. నేను కూడా పడుతుంది. అసలు ఏమి లేదు, మొత్తం బుర్ర కాళ్ళు అయితే ఘోరంగా జారుతున్నాయి. కాకపోతే వీళ్ళకి ఏ రకంగా హెల్ప్ అందాలని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇలా తీసి పెట్టడం వల్ల కొంతమంది అయినా వీడియో చూసి రీచ్ అయ్యి వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తారని అయితే చూస్తున్నాను. వెళ్దాం, వెళ్ళి ఇంకా మిగతా ఇల్లులు కూడా ఒకసారి చూద్దాం. కదా ఆంటీ వాళ్ళ ఇల్లు పాపం ఒక్కటే రూము. ఇది చాలా దారుణంగా ఉంది. పైన అయితే రేకులు మొత్తం కొట్టుకుపోయి హోల్స్ పడ్డాయి అనమాట. వాళ్ళు ఇలా బకెట్ మొత్తం ఇక్కడ పెట్టేసుకొని 3-4 రోజులు మంటి చేస్తున్నా చాకరీ. 3-4 డేస్ నుంచి ఆంటీ అయితే పాపం 4 రోజులు మంటి. మేడం మీ దగ్గరికి ఎవరు రాలేదా? ఇంతవరకు ఎవరు ఏం రాలేదు మేడం. ఎవరు రాలేదు. బట్టలన్నీ బయట బట్టలన్నీ అయితే మొత్తం పాడైపోయాయి. చూడండి, ఇంకా మొన్న బట్టలు ఉతికేసుకుంటే నాకు ఒకటే వాన. కూలర్ కూడా చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, కూలర్ కూడా మొత్తం పాడైపోయింది. ఇంకా అది పనికి అనేది రాదు అసలు. ఒక్కటంటూ ఏమీ లేదు. మొత్తం అంటే మొత్తం పోయాయన్నమాట. ఇప్పుడు ఎవరు కూలర్ అయితే అసలు ఇంకా అది పనికి రాదు. వీళ్ళున్న సిచ్యువేషన్ అసలు బాగాలేదన్నమాట. కానీ పాప మొత్తం
వాటర్ నీళ్ళు పెట్టి ఆ వాటర్ నీళ్ళు పెట్టి కడుక్కోవచ్చు గిన్నెలు. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ తోనే వీళ్ళైతే ఇంకా గిన్నెలు వాష్ చేసుకోవడం కానీ అవన్నీ అక్కడ ఉన్న వాటర్ తోనే చేసుకుంటున్నారు. వీళ్ళ దగ్గరికి అయితే ఎవరు రాలేదు పాపం, అన్ని కోల్పోయారు. గ్యాస్ సిలిండర్స్ కానుంచి మొత్తం పోయాయంట. బాబుకి పెట్టేది మిషన్ కూడా అది కూడా పోయిందంట. ఏమీ లేదు పాపం, జస్ట్ రూమ్ ఒకటి ఉంది. వీళ్ళు ఒక్కరు అలా ఉన్నారు. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా వీళ్ళకైతే హెల్ప్ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మీకు తోచింది ఏదైనా పర్వాలేదు, కొంచెం అయితే వీళ్ళకి హెల్ప్ చేయండి. నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో దయచేసి వాళ్ళైతే కొంచెమైనా వీళ్ళకి హెల్ప్ చేయండి. మీకు ఫుడ్ అందుతుందా? చిన్నపిల్లడు సంవత్సరం పిల్లగాడు మా మామ కడుపుతున్నాం మేడం. మా మామ కడుపుతున్నాం, చిన్నపిల్లడు సంవత్సరం పిల్లగాడు. అదే నా కొడుకు అంటే కోల్డర్ ఆగిపోయింది, ఇంట్లో గ్యాస్ బ్యాండ్లు పోయినాయి, రేకులు వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఉన్నాయి కానీ ఏం లేవు. ఇక్కడ ఎన్ని ఆగిపోయిన బట్టలు, ఏం కట్టుకున్న బట్టలు కూడా 100 రోజులు అవుతుంది. కట్టుకున్న బట్టలు కూడా లేవు మాకైతే. మొత్తం ఆగైపోయింది, కోల్డర్ కూడా పడిపోయింది, అసలు ఏం లేకుండా బాత్రూమ్ కూడా పడిపోయింది మేడం. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? అక్కడ కళ్యాణ మండలం ఉంటున్నాం. చూస్తున్నారు కదా, అసలు వీళ్ళ బాధలు అనేది చెప్తుంటే అయితే ఎంత అంటే ఇంక మనం చెప్పలేము. పాపం చిన్న బాబు, ఆ బాబు కోసం తీసుకున్న కూలర్ పాడైపోయింది. ఇంకా బాబుకి ఆవిరి ఉంటుంది కదా ఇంజిన్లతో, అది కూడా పోయిందనమాట. ఏమీ లేదు, చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. ప్లీజ్ గవర్నమెంట్ వాళ్ళైనా ఎవరైనా కొంచెం వీళ్ళకి హెల్ప్ అయితే చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ప్లీజ్ వీళ్ళకైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. రోజు తెల్లవారుజామున 6 గంటల నుంచి 6 గంటలు 5:30 నుంచి 6 గంటలప్పుడు 5:30కి నేను బయటకు పోయి వచ్చలేక 6 గంటలప్పుడు మొత్తం ఈ నీళ్ళన్నీ వచ్చేసినాయి. ఎక్కడ మేము చేయలేకపోయినా, మేము బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మాకు 6 గంటలప్పుడు కల్లా మొత్తగాడికి వచ్చేసినాయి నీళ్ళు. మేము బయటికి వెళ్ళలేక మా మామ కడుపుతూనే ఉంది. మా పిల్లగాడు సంవత్సరం పిల్లగాడు బయటికి వెళ్ళలేక మొత్తం అన్నీ ఖరాబ్ అయినాయి. మొత్తం అతను 7 దాకా నీళ్ళు వచ్చేలేక దాని ఉన్న వస్తువులన్నీ లోపల. చూస్తున్నారు కదండి, ఫుడ్ అయితే వాళ్ళకి ఇలా ఎవరైనా ఇట్లా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు అలా ఫుడ్ తీసుకొచ్చి అయితే పెడుతున్నారు. పాపం వాళ్ళు ఆకలికి కూడా చాలా బాధపడుతున్నారు. సో నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఎవరైనా ఇంకా ముందుకొచ్చి వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ చేస్తారు, హెల్ప్ అవుతుంది అనేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. చూస్తుంటే ప్రతి ఒక్కరినైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. అసలు ఇంకా మాటల్లో చెప్పలేని బాధ. సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ వీళ్ళకి హెల్ప్ చేయండి. వీళ్ళ అడ్రస్ వచ్చేసి కాల్వడ్డు జలగాం నగర్ అండి. కాల్వడ్డు బ్రిడ్జి దిగుతుంటేనే కింద ఉంటుంది లెఫ్ట్ సైడ్. వీళ్ళ ఇల్లులు చూస్తుంటే అయితే చాలా బాధేస్తుంది. పాప మొత్తం కోల్పోయారు. ప్లీజ్ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ అండి.